అయితే ఏమైందంటే ఒకరోజు ఇలా కింద పడిపోయింది పాటు కింద పడిపోయింది అనేసి ఇంకా దాన్ని కట్టేసాము. తర్వాత రీపాటింగ్ చేద్దాంలే అని అనుకున్నాం, ఎందుకంటే చాలా పెద్ద ప్రొసీజర్ మనకి రీపాటింగ్ అంటే. తర్వాత ఏమైందంటే ఒక బర్డ్స్ దానిపైన ఒక నెస్ట్ పెట్టింది. కొన్ని రోజులే ఉంది, నెస్ట్ పెట్టింది. అయితే ఇది సర్లే, ఇది నెస్ట్ పెట్టింది కదా అనేసి అలా వదిలేసాం అనమాట. దాన్ని మళ్ళీ ఏం డిస్టర్బ్ చేయలేదు. తర్వాత ఏమైందంటే కొన్ని రోజులకే అది పూలు వచ్చేసింది అనమాట. మేము ఎంత సంతోషపడ్డామంటే హార్డ్లీ అప్పుడు దానికి 2 years కాకముందే పూలు వచ్చేసాయి అనమాట. చాలా విపరీతంగా పూలు వచ్చేసాయి. విపరీతంగా పూలు వచ్చిన తర్వాత ఇంకా వెంటనే నేను దానికి ఎట్లా పాలినేషన్ చేయాలో అలాంటివి ఏం తెలియదు నాకు. బీజ్ అవన్నీ కూడా బాగా వచ్చి దాన్ని పాలినేట్ చేసేసాయి అనమాట. కాయలు వచ్చాయి. చాలా మంది ఏమన్నారంటే సీడ్తో గ్రో చేసిన తర్వాత 5 years 6 years తర్వాత పూలు వస్తాయి, కాయలు వస్తాయి అని అన్నారు. కానీ మా దగ్గర మాత్రం బిఫోర్ 2 yearsకే మా దగ్గర పూత వచ్చేసింది, కాయలు కూడా కాసేసాయి. చాలా ఎక్కువగా కూడా